పూరా లోకల్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్ ఏదైతే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతున్న సందర్భంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలంటే రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలనే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక టార్గెట్ ట్రిలియన్ దానికి సంబంధించిన టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. దాన్ని డిసెంబర్ 9 నుండి అమలు చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇందుకు సంబంధించి కొంత ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ ఇతరత్ర అందరూ కూడా ఇందులో సలహా మండలి ఏర్పాటు చేసుకొని గ్రోత్ను ఏ విధంగా మనం వేగవంతం చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇవాళకి చూస్తేనే 4 ఇంతల గ్రోత్ ఉంది. ఇలా మనం 200 బిలియన్ డాలర్లతోటి మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి 200 బిలియన్ డాలర్లతో ఉంది. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ద్రవ్యోల్బణం ఉంటే అందుకు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈరోజు నెంబర్ 1 స్థానంలో. చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ ఒక $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారంగా ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉంది. గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు గురుకులాల వైపు వాళ్ళకు సంబంధించినటువంటి బెడ్ ఛార్జీలను పెంచడం కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు. ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ లో బాసరా త్రిపుల్ ఐటీ చొప్పున ప్రతి విద్యా సంవత్సరం 180 చొప్పున 6 సంవత్సరాలకు 1080 మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ కింద 4 కోర్సులకు గాను 60 చొప్పున 240 అడ్మిషన్లు ఈసీఈ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 కోర్సులకు సంబంధించి 60 సీట్లతోటి 240 ఇంటెక్ తోటి జరిగే కౌన్సిలింగ్ లోపలనే సీట్లు తీసుకోవడం జరుగుతోంది ఇంజనీరింగ్ సంబంధించి. దాంతో పాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శాతవాహన ఇంజనీరింగ్ కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంస్థ రానటువంటి పరిస్థితులలో కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులలో ఆనాడు శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు. దాని తర్వాత ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా 60 చొప్పున 2 క్లాసులకు ఎల్ఎల్బి అడ్మిషన్లు ప్రభుత్వం తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్, అదేవిధంగా 60 సీట్ల ఎల్ఎం చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకి ఇప్పటికే ఎంఎన్జే హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకొక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోరి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వం అడ్వైజర్ గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా
రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఎన్జీ హాస్పిటల్ తో పాటుగా, ఎందుకంటే వారి గతంలో బస్సు దారం కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం ఉన్న వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్ గా నియమించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎంఎన్జీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్ కి ఆమోదం చెప్పడం కావచ్చు, ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.